ఏం చేస్తున్నారా అంటే కందగడ్డ ఉడకబెడతా, కానీ నేను వేరే చేస్తా. ఒకసారి క్యామ్కి హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేనైతే ఇప్పుడు కందగడ్డ నెయ్యితో ఉడకబెడతా. మళ్ళీ ఉడికినాక చూపిస్తా. ఇది తెల్ల కందగడ్డ అంటారు, ఇది వెరైటీ కందగడ్డ. మేము వెరైటీ మనుషులం కాబట్టి మాకు అన్ని వెరైటీగా కనిపిస్తాయి. ఎంత సూపర్ ఉంది. మీ లెక్కన క్యూట్ ఉంది. మీ లెక్కన వేసిన బిస్కెట్. నేను అట్లా చేస్తాను చెప్పండి గైస్. వేసిన బిస్కెట్ అందరికి తెలుసా అండి నేను అట్లా వేయ ఉంది. అంకుల్కి బాగా ఇష్టం కందగడ్డ. తినద్దంటే తింటాడు. నేను ఇంట్లో తయారు చేసుకున్నాను నెయ్యి. మా అండి నెయ్యి అంటే ఇష్టం గాయ్స్. చిన్న మంట పెట్టి అదే ఇది ఉడికినాక ఎలా అయిందో మళ్ళీ చూపిస్తా. Until then, stay tuned. కాలు మీద పడుకునేటట్టుందా అయ్యో ఆంటీ పొగలు వెళ్తున్నాయి. ఆమె వేడిగా ఉంది అట్లా చేతి పెడతారు మా ఆంటీ, మళ్ళీ చేతి కాల్చుకుంటారు. చేతి అట్లనే కాలింది. చూపించరండి మీ చేతి కాలింది. ఇక్కడ 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 ఇగో అట్లనే వేసి కాల్చుకున్నారు ఇక్కడ. అయినా ఇక కొంచెం బెల్లం కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం అంటే కొంచెమే, ఎందుకంటే మా అంకుల్ వాడదు కాబట్టి. ఒక మళ్ళీ కలుపుతాను. చేప కలిపినట్టు కలుపుతాను. స్మెల్ మాత్రం మస్తుంది. గుడ్. చేప కింద పడ్డది. తప్పించుకుంది చేప, దొంగ చేప. బెల్లం వేసినాం కదా, గట్టిగా దాన్ని కట్టుకున్నాం. ఇప్పుడు మా ఇంటికి కుస్తీ పడుతుంది వీటితోటి.